నువ్వు ఎన్ని డబ్బులు పోస్తే ఒక చనిపోయిన నీ కొడుకు ప్రాణం, చనిపోయిన నీ భర్త ప్రాణం, చనిపోయిన నీ భార్య ప్రాణం నువ్వు తిరిగి తేవగలుగుతావు? నువ్వు ఎన్ని డబ్బులు పోస్తే ఒక దురాత్మ నుంచి నువ్వు విడుదల పొందగలుగుతావు? నువ్వు ఎన్ని డబ్బులు పోస్తే ఒక గర్భఫలం పొందగలవు? నువ్వెన్ని డబ్బులు పోస్తే మాంత్రికులు వచ్చి 3 రోజులలో లేపేస్తాం, 4 రోజులలో లేపేస్తాం అన్న దాన్ని, నీ డెత్ డేట్ ని నువ్వు రిజెక్ట్ చేయగలుగుతావు? హల్లెలూయా. ఎన్ని డబ్బులు వస్తే ఆ పరలోక సంబంధమైన దీవెనలు పొందుకుంటావు? ఎన్ని డబ్బులు వస్తే నువ్వు వాక్యం నేర్చుకుంటావు? ఎన్ని డబ్బులు వస్తే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావు? ఎన్ని డబ్బులు వస్తే నువ్వు ఆత్మీయ జీవితాన్ని పొందుకుంటావు? అది కాని పని, అది కాని పని. కాబట్టి నీ ఆత్మీయ జీవితం దీవెనకరంగా ఉండున్నట్లుగా అభిషేకించబడ్డ సేవకులని దేవుడు మనకిస్తాడు. అలాగా నువ్వు ఈ సేవకుని ఎట్లా ఉపయోగించుకుంటున్నావు? పరిశుద్ధాత్మతో నింపబడుతున్న సమయం, పరిశుద్ధాత్మ దొరుకుతున్న సమయాన్ని నువ్వు ఎట్లా ఉపయోగించుకోగలుగుతున్నావు? వాక్యం దొరుకుతున్న సమయాన్ని నువ్వు ఎట్లా ఉపయోగించుకోగలుగుతున్నావు?